ఏమయ్యా ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో బెజవాడ బందరు మధ్యలోనే లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు, మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి, వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం నీళ్లు దోడతాం, తుమ్మ చెట్లు కొడతాం నీళ్లు దోడతాం, దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు దోడతాకి పంప్ హౌసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి, అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం. నారా లోకేష్ నాయుడు గారు జనం ఆస్తి కాబట్టి పంచుతాను, 50 కోట్ల ఆస్తిని ₹10 పంచి పెడతాను, ఎవడాపుతాడు నన్నని అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా. మీ మదమే నిజమైతే, మీ న్యాచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా ₹10 పావలాకి పంచి పెడతారా? హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలా తెగనమ్ముతారా? అమ్మరా? ఐస్ క్రీమ్ పైసాకి ఇస్తారా? కేజీ నెయ్యి ₹10 ఇస్తారా? ఎవరా? అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఆవిడ గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా? జనం రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వాలాగా ఉంటుందా? పప్పు బెల్లాల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి?